అసలు అవతార్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇన్‌కార్నేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతార్ అనేదేంటంటే ఇట్స్ ఎ సాంస్క్రిట్ వర్డ్ నుండొచ్చింది. దానికర్థం వన్ హూ డిసెండ్స్. ఆహ్, దీన్నే ఇన్‌కార్నేషన్ అని గూడా అనొచ్చు. లైక్ గాడ్ ఫ్రమ్ డివినిటీ టు హ్యుమానిటీ ఆర్ కమింగ్ డౌన్. ఇట్ డజంట్ మీన్ హి ఈస్ ఫాలెన్, ఎలిమినేషన్ ఆర్ ట్రాన్సిన్ ఐ డోంట్ నో హౌ టు స్పెల్ దిస్ వన్. ఈదర్ హ్యూమన్ ఆర్ యానిమల్ ఫార్మ్‌లో. ఒకవేళ దేవుడు గనక కిందకొస్తే దాన్ని అవతార్ అని అంటారు అని చెప్పారు. మైథాలజీలోని ఎట్లా దాన్ని డిఫరెన్షియేట్ చేశారు అని చెప్పి గ్రీక్‌లో దీని అర్థం మెసెంజర్ ఆఫ్ గాడ్ గూడా అని చెప్పారు. సో, దానికి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఈ అవతార్ అన్న కాన్సెప్ట్ అనేది ఎక్కువగా ప్రజల్లోకి ఎప్పుడెళ్ళిందంటే 500 సీఈ తర్వాత అవతార్ బికమ్ పాపులర్ త్రూ ది లోకల్ పెర్ఫార్మన్సెస్, స్టేజ్ పెర్ఫార్మన్సెస్ అని చెప్పొచ్చు. దీంతో అవతార్ అన్న కాన్సెప్ట్ అనేది మనుషుల్లో ఎక్కువగా డెవలప్ అయింది అని చెప్పి మైథాలజీలో కృష్ణుడిని మెన్షన్ చేశారు. ధర్మం తప్పిన ప్రతిసారి దేవుడు అనేవాడు ఒక అవతార్ రూపంలో వస్తాడని చెప్పి నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ఇన్‌కార్నేషన్ కోసం చెప్పినప్పుడు ఇట్స్ యాక్చువల్లీ ఎ లాటిన్ వర్డ్ అనేది ఈ లాటిన్ వర్డ్ అర్థం ఏంటంటే ఇన్‌ఫ్లెష్‌మెంట్. దాన్ని సర్ జాన్ 1:14 మెన్షన్ చేశారు. హౌ లోగోస్ బికమ్ గాడ్. లోగోస్ అంటే వర్డ్ అని చెప్పి ఇదొక థియలాజికల్ ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ దీనికి ఫిలాసఫికల్ ఎక్స్‌ప్లనేషన్ గూడా ఇచ్చారు. అదేంటి అంటే డెస్ట్రాయిడ్ షేప్ బీయింగ్ రెస్టోర్డ్ బై జీసస్. ఇది ఫిలాసఫికల్ అప్రోచ్. Like it is something a full revelation of God. This specifically denotes Christ. Incarnation అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అది కేవలం స్పెసిఫిక్ గా జీసస్ కోసమే మాట్లాడుతుంది. ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ బీయింగ్స్ ఆర్ పర్సన్స్. నెక్స్ట్ ఈ రెండు మనకి చెప్పిన తర్వాత ఎలాగ మనం జీసస్ ని అవతార్ కాదు అని చెప్పగలము అంటే unlike others, Jesus was pre-existing before even entered into the manner of Christ. So ముందు నుండి చూసుకున్నట్టయితే ఫస్ట్ నుండి జెనసిస్ నుండి రెవల్యూషన్ వరకు జీసస్ వాస్ ఎగ్జిస్టింగ్ త్రూ అవుట్ ద టైమ్. సో ఇవన్నీ అవతారాన్ని అనలేము. నెక్స్ట్ ఏం చెప్పారంటే హీ హిమ్సెల్ఫ్ బికేమ్ హ్యూమన్ బీయింగ్ అండ్ రోజ్ అగైన్. సో కొన్ని పాయింట్స్ చెప్పారు బ్రదర్. ఎందుకు మనం జీసస్ ని అవతార్ అనకూడదంటే జీసస్ కేమ్ విత్ సేమ్ ఫార్మ్, డైడ్ విత్ ద సేమ్ ఫార్మ్, రోజ్ ఇన్ ద సేమ్ ఫార్మ్ అండ్ రిజరెక్టెడ్ అబౌట్ టు ద హెవెన్ విత్ ద సేమ్ ఫార్మ్. హీ ఈస్ నాట్ అన్ అవతార్, హీ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ ది అన్సీన్ గాడ్. సో మెన్షన్ చేసింది ఏంటంటే పర్టికులర్ గా జీసస్ ఇస్ నాట్ ఓన్లీ ది అవతార్ బట్ ఇన్కార్నేషన్ అండ్ ద రెవల్యూషన్ ఆఫ్ హిడెన్ గాడ్. హీ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ హిడెన్ గాడ్. మిగతా అవతార్స్ ఏంటంటే రకరకాల ఫార్మ్స్ లో రకరకాల టైంలో వచ్చి వాళ్ళ దుష్టుని శిక్షించి వెళ్ళిపోవడం జరిగింది. కానీ జీసస్ సాల్వేషన్ అన్న కాన్సెప్ట్ వచ్చి ఎంటైర్ హ్యుమానిటీకి ఒక బ్రిడ్జ్ లాగా, అంటే ఆయన కంప్లీట్లీ హ్యూమన్, కంప్లీట్లీ గాడ్ ఎట్ ద సేమ్ టైం. దాన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఆయన భూమి మీద బ్రతుకుతున్నప్పుడు 100% గాడ్ కింద 100% హ్యూమన్ కింద ఉన్నారు. అన్లైక్ అవతార్స్ అనే వాళ్ళు ఒకసారి యూనివర్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ గాడ్ కున్న డివినిటీని వాళ్ళు కోల్పోతారు. బట్ జీసస్ అలా కాదు. హీ ఈస్ అండర్ హైపోస్టాటిక్ యూనియన్. సో ఈయన అన్లైక్ అదర్ అవతార్స్ హీ ఈస్ ద మిడిల్ బ్రిడ్జ్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ గాడ్. అంతే సార్. థ్యాంక్ యూ. Thank you, Kavya. So, Jesus Christ is the image of the unseen God. Okay, not hidden God. God is not hidden. So, Jesus Christ is the and some terms వాడేటప్పుడు we should be very conscious. So, Jesus Christ is the image of the unseen God. కట్టి కనబడలేని దేవుడిని యొక్క ఇమేజ్ ఆయన. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ క్యాబియా, చాలా బాగా చెప్పావు. యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్పింది సమరైజ్ చేసావు, చాలా బాగుంది. ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా సమరైజ్ చేద్దాం అనుకుంటారా? సో వాట్ డిడ్ యూ లెర్న్? ఏం నేర్చుకున్నారు మీరు ఈ విషయంలో? సో వాస్ ఇట్ అలాంటి క్వశ్చన్ మీలో ఉన్నదా అలాంటిది ఏమైనా షేర్ చేసుకుంటారా? మీరు మైక్ ఆఫ్ చేసి మీరు మాట్లాడచ్చు. సో ఈ పేపర్ నేను రాయడానికి కారణం ఏంటంటే నాకు ఆ డౌట్ ఉండేది, జీసస్ క్రైస్ట్ అవుతారేనా, ఎందుకంటే సేమే కదా దేవుడు మనుషులా రావడం, అది రెండు ఒకటే కదా అనే డౌట్ నాకు ఉండేది. నాకున్న డౌట్ని నేను చెప్పాను, అయితే రాయమని చెప్పారు పేపర్. సో అలాగే నేను రాశాను. సో ఇలాంటి డౌట్ మీకు ఉండదా? ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి డౌట్ నాకు ఉండేది.
లేదంటే ఇది నాకు అర్థం కాలేదు ఈ విషయంలో, ఈ క్లాస్ విన్నాక నాకు కొంచెం అర్థమైంది, ఎవరైనా చెప్తారా? యా, లేదా? ఓకే. ఎనీ సమరై, ఎవరైనా సమరైజ్ చేస్తారా నేను చెప్పిన విషయాన్ని? అంటే మీరు మాట్లాడితే కొంచెం ఎంగేజ్ అవుతుంది ఎప్పుడైనా సరే. సో లేదంటే నేను లెక్చర్ ఇచ్చి నేను వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా వీ షుడ్ స్పీక్ టుగెదర్ విత్ వన్ అండ్ అదర్. ఒకరితో ఒకరు మాట్లాడుకునేటట్టు ఉండాలి కాన్వర్సేషన్. సో ఇట్స్ లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సిట్టింగ్ టుగెదర్ అండ్ డిస్కసింగ్ అ టాపిక్. సో అలా ఉంటేనే ఇట్ విల్ బి ఎంగేజింగ్ అనమాట. ఆర్ ఎల్స్ ఇది క్లాస్ రూమ్ లెసన్ లాగా ఉంటుంది, క్లాస్ రూమ్ లెర్నింగ్ లాగా అలా ఉండకూడదు. ఇట్ షుడ్ బి లైక్ అ డిస్కషన్. అది మనకి ఇంకా ఎంగేజ్ చేస్తుంది. యా, చెప్తారా ఎవరైనా? సో ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మెషియా ఇన్ ది ఫోర్ గాస్పుల్స్ ఉంది. సో యాక్చువల్గా నేనేం చెప్తానంటే అసలు మెషియా ఇన్ ద ఫోర్ గాస్పుల్స్, మెషియా ఇన్ ది ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్, అండ్ మెషియా ఇన్ ది డెడ్ సీ స్క్రోల్స్, అండ్ మెషియా ఇన్ ది ఫోర్ గాస్పుల్స్. ఈ విషయాన్ని నేను చెప్తాను. సో మెషియా ఇన్ ద పీటర్స్ లెటర్స్, మెషియా ఇన్ ద రెవల్యూషన్, మెషియా ఇన్ ద అదర్ లెటర్స్, అదర్ ఎపిస్టల్స్, ఈ 3 టాపిక్స్ నేను చెప్పట్లేదు. సో బికాజ్ ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి నేను మేకింగ్ ఇట్ నారో అనమాట. సో ఇంకా తక్కువ చేస్తున్నాను. సో ఇంకా ఏముంటుందంటే మెషియా ఇన్ ద అపోస్టల్ పాల్ లెటర్స్, ఎపిస్టల్స్, అపోస్టల్ పాల్ రాసిన ఎపిస్టల్స్ లోనే మెషియా ఉంటారు. అలాగే ఎపిస్టల్స్ లో కూడా మెషియా ఉన్నారు. అలాగే రెవల్యూషన్ లో కూడా మెషియా ఉన్నారు. అలా కాకుండా ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా మెషియా టర్మ్ ఉంటుంది, మెషియానిక్ టర్మ్స్ ఉంటాయి. సో ఇవి నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే మెషియా మెషియా ఇన్ ద అసలు హూ ఇస్ మెషియా, మెషియా ఇన్ ది ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్, అలాగే మెషియా ఇన్ ది డెడ్ సీ స్క్రోల్స్, కుమ్రాన్ కమ్యూనిటీ అంటారు దీన్ని, మెషియా అకార్డింగ్ టు కుమ్రాన్ కమ్యూనిటీ, అండ్ మెషియా అకార్డింగ్ టు ద ఫోర్ గాస్పుల్స్. ఈ విషయాలు నేను చెప్తాను. సో ఓకే, బిఫోర్ గోయింగ్ దేర్ లెట్ మీ ప్రేయర్. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్య, మాకు ఇచ్చిన ఈ ఒక అవకాశం బట్టి వందనాలు తండ్రి. సహోదరులతో తండ్రి, సహోదరులతో తండ్రి, అయా మేము ఇక్కడ కూర్చొని తండ్రి మీ కొరకు మేము మాట్లాడుకుంటుండగా తండ్రి మమ్మల్ని వెలిగించండి అయా. అయా ఎక్విప్టస్, మమ్మల్ని అయా ఎక్విప్ చేయండి. ఎన్లైటస్ లార్డ్, గివ్ యువర్ విజ్డమ్ అయ్యా, గివ్ యువర్ నాలెడ్జ్. ప్రతిదీ కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని మాకు ప్రొవైడ్ చేయండి తండ్రి. ఈ సెషన్స్ జరుగుతున్న టైంలో తండ్రి అయ్యా, మేక్ మీ ఆల్సో లెర్న్ మోర్. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకున్నటకు, ఇంకా ఎక్కువ విషయాలు నేను చదువుటకు సహాయం చేయండి. అలాగే వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను యేసయ్య, ఈ సెషన్స్ వాళ్ళకి ఇంకా మీ పట్ల ఇంకా విశ్వాసం ఇంకా పెంచుటకు సహాయం చేయండి. యేసయ్య, హెడ్ నాలెడ్జ్ కాదు కానీ తండ్రి, హెడ్ నాలెడ్జ్ కంటే విశ్వాసం ఎక్కువ కనుక అయ్యా ఈ విశ్వాసంలో వాళ్ళు బలపడటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, వాట్ ఈస్ మెస్సియా? మెస్సియా అంటే ఏంటి? అసలు మెస్సియా అంటే ఎవరు? అసలు మెస్సియా అంటే ఏంటి? మీనింగ్ ఏంటి చెప్తారా ఎవరైనా? ప్లీజ్ చెప్పాలి. యా, మెస్సియా అంటే ఏంటి? ప్లీజ్ ఈ విషయాలు తెలుస్తుంది కదా, మెస్సియా అంటే ఇది అన్న విషయం. Sir, from Savior. Hebrew context, it means anointed one. యా, యా, వర్షిత ప్లీజ్, వర్షిత చెప్పండి ఏమంటున్నారు. Savior అని, మెస్సయా మీన్స్ సేవియర్. మెస్సియా అంటే సేవియర్. ఓకే, ఇంకా అభిషక్తుడు, అభిషక్తుడు. యా, క్రీస్తే మెస్సయగా ఇంకా అదే యా మెస్సియా, క్రీస్తు మెస్సియా. యా, కావ్య చెప్పండి, ఏదో పెట్టారు మెసేజ్. Anointed one.
anointed one. Yeah. ఓకే, నైస్. సో ఇది తెలుసు మీకు, అంటే మెషియా అంటే అనాయింటెడ్ వన్ అని మీకు తెలుసు. ఓకే. అసలు మెషియా అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ గ్రీక్ వర్డ్ నుంచి. అదే, సో గ్రీక్ లోని మెషియాని ఏమంటారంటే క్రిస్తోస్ అంటారు అనమాట. హో క్రిస్తోస్ అంటారు. హో క్రిస్తోస్ అంటే ద క్రైస్ట్. మెస్సియా అన్నది హీబ్రూ వర్డ్. మెషియా అనేది హీబ్రూ వర్డ్. ఈ హీబ్రూ వర్డ్ ఎప్పుడైతే, సో మెషియా అన్నది నేమ్ కాదు, మెషియా అనేది ఒక టైటిల్. యా, మెషియా అనేది ఒక టైటిల్, నేమ్ కాదు. యేసు అన్నది, యేసు ప్రభు అన్నది పేరు. క్రీస్తు అన్నది టైటిల్. యేసు క్రీస్తు అంటే యేసు అన్నది పేరు, క్రీస్తు అన్నది టైటిల్. ఓకే, ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. సో మెస్సియా అనేది టైటిల్. టైటిల్ ఏంటంటే, మీనింగ్ ఏంటంటే అనాయింటెడ్ పర్సన్. అనాయింటెడ్ పర్సన్ అంటే అభిషేకించబడ్డవాడు అనే అర్థం. సో మెస్సియా అనేది హీబ్రూలో, గ్రీక్ లోకి వచ్చేసరికి దాన్ని ఏమంటారంటే క్రిస్తోస్ అంటారు. సో క్రిస్తోస్ అంటే ద క్రైస్ట్ అని అర్థం. సో కృష్ణ అంటే నల్లని వాడు అని అర్థం. క్రిస్తోస్ అంటే అభిషేకించబడ్డవాడు అని అర్థం. సో చాలా మంది ఇదిగో కృష్ణుడు క్రీస్తు నేమ్స్ సిమిలర్ గా ఉన్నది కదా, అదే కాన్సెప్ట్ అని చెప్పి చాలా మంది చెప్తారు. ఇది చెప్పడానికి వాళ్ళకి ఏంటంటే ఆ మీనింగ్, టైటిల్, మనకి టైటిల్ అది, వాళ్ళకి అది పేరు. సో ఈ టైటిల్ వచ్చేసరికి దీని మీనింగ్ ఏంటంటే అభిషేకించబడ్డవాడు. చాలా మంది క్రిస్టియన్స్ నమ్ముతారు ఏంటంటే జీసస్ ఇస్ ద మెస్సియా అని నమ్ముతారు. యూదులు నమ్మరు. ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం చూస్తే అనాయింటెడ్ అన్నది ఎప్పుడు ఒక సేవియర్ కి, రిడీమర్ కి వాడబడలేదు. అనాయింటెడ్ అనే టైటిల్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ద సేవియర్ ఆర్ రిడీమర్ అనేది ముందు వాడేవారు కాదనమాట ఓల్డ్ టెస్ట్మెంట్ లో. కానీ లేటర్ జూస్ రైటింగ్స్ డెవలప్ అయ్యేటప్పుడు ఫర్ 200 BC టు 100 AD లో, ఈ టైం పీరియడ్ లోని, సో దీన్ని ఏమంటారంటే ద కౌన్సిల్ ఆఫ్ జామ్నియా, అలా కొన్ని కౌన్సిల్స్ ఉంటాయి. సో ఈ కౌన్సిల్ జరిగే టైంలోని చాలా వరకు అపోక్రిఫల్ టెక్స్ట్స్ ఉంటుంది. అపోక్రిఫల్ టెక్స్ట్ అంటే అంటారు కదా. సో ఎందుకు మరి రోమన్ క్యాథలిక్స్ వేరే బుక్స్ ఉన్నది, మనకి కొన్ని 66 బుక్స్ ఉన్నాయి. రోమన్ క్యాథలిక్స్ కి 78 అన్న ఉంటది. ఆర్థోడాక్స్ వాళ్ళకి కొన్ని ఉంటది. ఎందుకు అంటే కొంతమంది ఏమంటారంటే దానికి ఇదిగో బైబిల్ ని మనకి డైల్యూట్ చేసేసారు, మన దగ్గర నుంచి కొన్ని ఇది అపోకృప అంటే హిడెన్, కొన్ని పుస్తకాలు దాచివేయబడింది అని అంటారు అనమాట. సో అపోకృప ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ టైం పీరియడ్ నుంచి వస్తుంది. మలాఖీ గ్రంథం రాసిన తర్వాత 500 years గ్యాప్ ఉంటుంది. మలాఖీ గ్రంథం నుంచి మార్క్స్ వాడతారు. ఫస్ట్ గాస్పల్ రాసినప్పటికి న్యూ టెస్ట్మెంట్ ఓపెన్ అయ్యేటప్పటికి 500 years డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ టైం పీరియడ్ లోనే చాలా బుక్స్ రాశారు. దాన్ని అపోక్రిఫా అని అన్నారు. ఎందుకు అపోక్రిఫా అంటారంటే, అపోక్రిఫా అంటే ఒకటి హిడెన్ అని అర్థం, ఇంకోటి ఏంటంటే నాట్ జెన్యున్ అని అర్థం. ఒకటి హిడెన్ అని అర్థం ఉంటుంది, అలాగే జెన్యున్ కాదు అని కూడా మీనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ ఎందుకు 66 బుక్స్ వాడతారు, మిగతా ఎందుకు వాడట్లేదు అంటే, ఎందుకంటే ఇప్పుడు హిస్టారికల్ గా చూస్తే కొంతమంది బిషప్స్ ఏం చేశారంటే వాళ్ళకి అనుగుణంగా కొన్ని పుస్తకాలు రాశారు, కొన్ని పుస్తకాలు తీసుకున్నారు. కొంతమంది ఏం చేశారంటే వాళ్ళకి అనుకూలంగా కొన్ని పుస్తకాలు రాశారనమాట. కొన్ని ఏంటంటే దో ఇట్ కంటైన్స్ హిస్టరీ. కొన్ని పుస్తకాల్లో హిస్టరీ ఉంటది, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా పుస్తకాలను మెన్షన్ చేస్తారు. యూ షుడ్ రీడ్ దిస్ బుక్ అని చెప్పి కొన్ని పుస్తకాలు చెప్తారు. ఆ పుస్తకాలు బైబిల్లో ఉండదు, కానీ ఆ టైంలోని ఇజ్రాయెల్ వాడేవారు. ఓకే, సో అవేంటంటే సమ్ హిస్టారికల్ బుక్స్ అనమాట, సమ్ హిస్టరీ ఆఫ్ ది ఇజ్రాయెల్, అలాంటి పుస్తకాలు అనమాట. సో అలాగే మనకి ఇప్పుడు క్రానికల్స్ ఉన్నది కదా,
క్రానికల్స్ అందులో కూడా క్రానికల్స్ లో వేరే బుక్స్ కూడా ఉంటుంది దానికి. ఏంటంటే ప్రతి కింగ్ది క్రానికల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ డివైన్ రెవల్యూషన్ లేదు కాబట్టి, అంటే డివైన్ రెవల్యూషన్ అంటే ఇప్పుడు 66 బుక్స్ లోనే డివైన్ రెవల్యూషన్ ఉన్నది. కానీ మిగతా మిగతా బుక్స్ లోని డివైన్ రెవల్యూషన్ లేకపోవడం వల్ల ఏంటయిందంటే అవి 66 బుక్స్ లోకి యాడ్ చేయలేదు. కానీ కొంతమంది యాడ్ చేసుకున్నారు, కొంతమంది అవి కూడా చదివారు. బట్ 66 బుక్స్ అన్నది అదే ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ ప్లస్ న్యూ టెస్టిమెంట్ బుక్స్ 66 బుక్సే ఉంటదని చెప్పి ప్రొటెస్టెంట్స్ దాన్ని తీసుకున్నారు. ఓకే. ఇలాంటి టైంలోని ఎప్పుడైతే ఈ టెక్స్ట్ రైటింగ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, సో మీన్స్ రైటింగ్ అంటే సో ఆల్రెడీ ఎప్పటినుంచో ఉన్నదే రైటింగ్. కానీ జూయిష్ రైటింగ్స్ ఎప్పుడైతే ఎక్కువ ఫోకస్ చేశారో, పర్టికులర్ సెట్ ఆఫ్ బుక్స్ ఎన్నే ఉండాలి అని బుక్స్ ఇన్నే ఉండాలి అని చెప్పి అని అనుకుంటారు. ఆ టైంలోని మాత్రం అనాయింటెడ్ అనే దానికి సేవియర్ అండ్ రిడీమర్ అని కూడా మీనింగ్స్ యాడ్ చేశారు. అభిషేకించబడ్డవాడు అంటే రక్షకుడు, అలాగే విడిపించువాడు. రక్షకుడు అలాగే విడిపించువాడు అనే మీనింగ్స్ కూడా దానికి యాడ్ చేశారనమాట. సో దీన్ని ఏమంటారంటే ద వర్డ్ మెస్సియా అంటే ఇది మెషియానిక్ ఆర్ మెషియానిజం. సో ఈ రెండిటికి ఏమంటదంటే హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట దీనికి. ఒకటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రెడీమర్, ఒక విడిపించువాడు అని ఒక మీనింగ్ ఉన్నది కదా. సో డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది ఒక మెషియా మీద. డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్, ఒకటి రక్షిస్తాడు, లేదంటే విడిపిస్తాడు, అలాగే ఇతను అభిషేకించబడ్డవాడు, అలాగని చెప్పి డిఫరెంట్ అండర్స్టాండింగ్స్, డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నది. అలాగే ఊమర్ అనే ఒక స్కాలర్ ఏం చెప్తారంటే ద టర్మ్ అనాయింటెడ్ did not have religious meaning in Greek culture before the ancient Jews and Christian usage. ఓకే. ఈ గ్రీక్ కల్చర్లోని ఈ వాళ్ళకి కూడా మెస్సియాకి ఎక్స్పెక్టేషన్ ఉంది అది వాళ్ళకి కూడా. సో నాట్ ఓన్లీ ఇజ్రాయిలైట్స్, ఆల్సో గ్రీక్ హ్యావ్ ద కల్చర్ ఆఫ్ అ మెస్సియా అనమాట. Greek also has a belief that there will be a Messiah. So let's tell you one story. So ఇప్పుడు అందరూ ఒక ఏరియాలోని ఒక పలానా టైం పీరియడ్ లోని ఏమైందంటే ఒక ప్రజలందరూ బానిసత్వంలో ఉన్నారు. విలన్ నుంచి చాలా పెద్దోడు మనుషులందరూ బానిసత్వంలో ఉంచాడు. ఆ విలన్ చూస్తే ప్రజలందరూ భయపడిపోతుంటారు. విలన్ వచ్చిన ప్రతిసారి డబ్బులు ఇవ్వడం చేస్తారు. అప్పుడు అంటారు, ఎందుకు మీరు ఎదురు తిరగట్లేదు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఎదురు తిరగలేకపోవచ్చు, కానీ ఎదురు తిరిగేవాడు ఒకడు వస్తాడు అని చెప్పి అని వెయిట్ చేస్తుంటారు ఒకటి కోసం కదా. చాలా సినిమాలు దీని మీదే ఉంటది, చాలా స్టోరీస్, మీరు డిస్నీ సినిమాలు కూడా దీని మీదే ఉంటది. ఓకే. సో మెస్సియా ఎక్స్పెక్టేషన్ అన్నది ఓన్లీ ఇజ్రాయలైట్స్ కి కాదు, గ్రీక్ వాళ్ళు కూడా మెస్సియా మీద ఎక్స్పెక్టేషన్. అంటే ఒక మెస్సియా వస్తాడు, అర్థమైందా? సో అంటే నాట్ ఓన్లీ ఇజ్రాయెల్ నుంచే వస్తాడు అని కాదు, మాకు కూడా ఒకడు వస్తాడు. అంటే మాకు రెడీ అంటే గ్రీక్స్ కొండే ఏంటంటే, గ్రీక్స్ ఆర్ వెరీ ప్రాక్టికల్ పీపుల్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే గ్రీక్స్ సీక్ ఫర్ నాలెడ్జ్. వాళ్ళు చాలా నాలెడ్జ్ తెలుసుకొని ఉంటారు. సో నాలెడ్జ్ని ఎక్కువ సీక్ చేస్తారు, ఎక్కువ వెతుకుతారు నాలెడ్జ్ని. అలాగే ఏంటుంటదంటే, సో దర్ ఎమోషనల్నెస్, ప్రాక్టికల్గా ఉంటారు, ఎక్కువ సిన్ఫుల్గా ఉంటారు. అలాగే వాళ్ళకి కూడా కొన్ని ఎలా ఉంటదంటే, వాళ్ళ సొసైటీ కూడా కొంచెం బాగోదు. వాళ్ళకి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఒకడు వస్తాడు, వచ్చి మా సొసైటీని బాగు చేస్తాడు అనేది గ్రీక్స్ కూడా ఉంది. అలాగే అంటే ఎక్స్పెక్టేషన్ అనమాట. ఒక మనిషి వచ్చి
మా ఊరిని, మా ప్రజల్ని అందరినీ బాగు చేస్తాడు. లేదంటే ఈ విలన్ నుంచి మాకు కాపాడతాడు. మాకు ఉన్న కష్టాలన్నీ తీరుస్తాడు అనే ఈ బిలీఫ్ ఏదైతే ఉందో, అది ఓన్లీ ఇజ్రాయెలైట్స్‌కే కాదు గానీ, చాలా కల్చర్స్‌లోని ఈ బిలీఫ్ అనేది ఉంది. ఆహ్, మెసొపొటేమియన్ కల్చర్‌లో కానీ, ఇలాంటి కల్చర్స్‌లోని సో, నియర్ ఈస్ట్ నియర్ ఏన్షియంట్ ఈస్ట్ కల్చర్‌లోని ఇలాంటి ఆహ్, బిలీఫ్ అయితే ఉందో ఒకతనొస్తాడు. వాడు మాకు సేవ్ చేస్తాడని చెప్పి. బట్ ఈ గ్రీక్స్‌కి ఆహ్, ఆహ్, మళ్ళీ వేరే కల్చర్ వాళ్ళకి ఈ మెస్సియా అనేవాడు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎలాంటి రిలీజియస్ కనెక్షన్స్ ఉండవు. ఒకరొస్తారు. అది దేవుడు పంపిస్తాడో, ఎవడో పంపిస్తాడో అది పక్కనెట్టండి. ఒకడొచ్చి మాకు సేవ్ చేస్తాడు అన్న బిలీఫ్. సో, బట్ జూయిష్‌కొచ్చేసరికి, యూదులకొచ్చేసరికి అండ్ క్రిస్టియన్స్ మెస్సియాని ఎలా యూజ్ చేస్తారంటే, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ అని వాడతారనమాట. దేవుడు పంపిస్తాడు అని వాడతారు. జ్యూస్ కూడా ఇలాగ వాడతారు. సో, ఇక్కడ నేను ముస్లిమ్స్ కోసం ఎందుకు చెప్పట్లేదంటే, ఆ టైంకి ముస్లిమ్స్ లేరు కాబట్టి. ఓకే. ఈ టైంకి ఆ టైం పీరియడ్‌లోని ముస్లిమ్స్ లేరు కాబట్టి, ఆ టైం ముస్లిమ్స్ లేరు కాబట్టి ముస్లిమ్స్ కోసం చెప్పట్లేదు. కానీ ఆ టైంలో జూస్ ఏమని నమ్మేవారు అంటే ఒకరొస్తారు. అది రిలీజియస్ టర్మ్స్‌లో వాడేవారనమాట. సో, దేవుడు పంపిస్తాడు ఒక మనిషిని అని చెప్పి. సో, అసలు యాక్చువల్‌గా ద యాక్ట్ ఆఫ్ చెప్పాను గదా! మెస్సియా అంటే అర్థం ఏంటి అని చెప్పాను. మెస్సియా అంటే ఏమని చెప్పాను చెప్తారా? మెస్సియా అంటే ఏంటని చెప్పాను? మీనింగ్ చెప్పండి. హలో వినిపిస్తుందా నా వాయిస్? నా వాయిస్ మీ అందరికి వినిపిస్తుందా? యెస్ అన్న వినిపిస్తుందన్న. యాహ్! వినిపిస్తుంది కదా! అయితే మెస్సియా అంటే ఏంటి అని మీనింగ్ ఉన్నదని చెప్పాను. మీరు చెప్పింది చెప్పండి. అనాయింటెడ్ అన్న. అనాయింటెడ్. మెస్సియా అంటే యెస్. అనాయింటెడ్. అసలు అభిషేక్. ద యాక్ట్ ఆఫ్ అనాయింటింగ్ తెలుసా మీకు ఎవరికైనా? ద యాక్ట్ ఆఫ్ అనాయింటింగ్ అంటే? అసలు అనాయింటింగ్ ఎవరికి అనాయింట్ చేసేవారు? ఎవరైనా చెప్తారా? రాజులకి, దావీదుకి, సౌలుకి అప్పుడు అభిషేకం చేశారు అదేనా అన్న? యాహ్! నైస్. లెట్స్ క్లాప్ ఫర్ కృప. ఎంగేజింగ్ ఉన్నారు. నైస్. సో, యాహ్! ఓకే. సో, ఏమైందంటే ద యాక్ట్ ఆఫ్ అనాయింటింగ్ అన్నది ఏంటంటే లైక్ అప్లయింగ్ ఆయిల్ అనమాట. అప్లయింగ్ ఆయిల్ ఆన్ సమ్ పర్టిక్యులర్ పర్సన్ మీద ఆయిల్ వేసి ఆయిల్‌ని రబ్ చేసి అండ్ వాళ్ళకి ఒక ఓత్ ఇస్తారనమాట. ఓకే. ఓత్ ఇస్తారు. సో, ఒక పర్సన్ గనుక అనాయింట్ అయ్యారనుకోండి. ఒక పర్సన్ గనుక అనాయింట్ చేసామనుకోండి. వాళ్ళకి డైరెక్ట్‌గా దాని అర్థం ఏంటంటే, స్పెసిఫిక్‌గా ఒక సిట్యుయేషన్‌కి, ఒక స్టేటస్‌కి వాళ్ళని అపాయింట్ చేస్తున్నారని. అర్థమైందా? ఒక స్టేటస్‌కి అంటే ఒక పలానా టైంలో పలానా స్టేటస్ తనకిస్తున్నాం అని జెప్పి అది అర్థం అన్నమాట. సో, మనం ఎక్కడ చూస్తాం ఇవన్నీ అంటే ఆహ్, 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 స సౌల్‌కి, దావీద్‌కి, అబ్షాలోమ్‌కి, సొలొమోన్‌కి అండ్ జెహూకి, జోషువ, జా వీళ్ళని రాజుగా చేసేటప్పుడు ఆహ్, అ అనాయింట్ చేశారు. ఓకే. రాజుగా చేసేటప్పుడు అనాయింట్ చేశారు. సో, రాజుల్ని అనాయింట్ చేసేవారు. ఓకే. ఇంకొకసారి ఏంటంటే హై ప్రీస్ట్ వచ్చేసరికి ప్రీస్ట్‌లని అనాయింట్ చేసేవాడు. అహరోన్ అండ్ హిస్ సన్స్. జాడోక్ వర్ అనాయింటెడ్. అహరోను అలాగే మరి తన సన్స్ అలాగే జాడోక్ అనే ప్రీస్ట్ అనాయింట్ చేసేవారనమాట. ఆ టైంలో కూడా అనాయింటింగ్ అని దాన్ని. అలాగే ఫస్ట్ కింగ్స్ 19:16 చూస్తే ప్రాఫిట్స్ కూడా అనాయింట్ చేసేవారు. ఓకే. ఎలీషా ఈస్ టోల్డ్ టు అనాయింట్ ఎలీజా వచ్చేసరికి ఎలీషాని అనాయింట్ చేశారు యాస్ ఎ సక్సెసర్‌గా. సో, అనాయింటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? అనాయింటింగ్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది? చెప్పండి. రాజులకి,
ఆ, ఆ, అలాగే ప్రీస్టులకి, అలాగే ప్రవక్తలకి, ముగ్గురికి జరుగుతుంది అనమాట. అలాగే అనాయింటింగ్ ఇంకొకసారి కూడా జరుగుతుంది. ఎప్పుడంటే మ్యారేజ్ జరుగుతున్నప్పుడు కూడా అనాయింటింగ్ జరుగుతుంది. సో కీర్తనలు 45:7 చూస్తే యాహవే అనాయింటెడ్ అన్ అన్నోన్ కింగ్ ఇన్ హిస్ మ్యారేజ్ అనమాట. అట్ అ మ్యారేజ్, ఒక మ్యారేజ్ లోని దేవుడు ఒక పేరు లేని ఒక రాజుని దేవుడు అభిషేకించాడు. సో ఇది రేర్ గా జరిగే కండిషన్స్ అన్నమాట. ఒక మ్యారేజ్ లోని జరిగింది, బట్ ఈ ద కింగ్, ఆయన రాజు. సో బేసికల్ గా ఎవరికి జరుగుతుంది అనాయింటింగ్ అంటే? రాజులకి, ప్రీస్ట్ కి, ప్రవక్తలకి. ఓకే, రాజుకి, పూజారికి, ప్రవక్తకి, వీళ్ళ ముగ్గురికి మాత్రమే అనాయింటింగ్ జరుగుతుంది అకార్డింగ్ టు ది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం చూస్తే. ఆ, ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు దేవుడు కనుక అభిషేకించాడంటే, మనం ఎప్పుడైనా ఓల్డ్ టెస్ట్మెంట్ లోని దేవుడు అభిషేకిస్తున్నాడంటే దేవుడే డైరెక్ట్ గా వాళ్ళకి అథారిటీ ఇస్తున్నాడని అర్థం అనమాట. సో మనం ఇది ఎక్కడ చూస్తాం అంటే ఒక కీర్తనను 45:7 చూస్తాం, డైరెక్ట్ గా దేవుడు అభిషేకించడం. ఇంకొకసారి సమూయేలు దావీదుని ఎన్నుకునేటప్పుడు దేవుడు డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది దేవుడిది. సో వెన్ దేవుడే అలా చేస్తున్నప్పుడు, దేవుడు ఇన్వాల్వ్ అవుతుంటప్పుడు, ఇట్ ఈస్ డైరెక్ట్ అథారిటీ దేవుడి దగ్గర నుంచి వస్తుందని అర్థం. సో ఇది అనాయింటింగ్, యాక్ట్ ఆఫ్ అనాయింటింగ్ కి ఉండే బ్యాక్గ్రౌండ్. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లోని అనాయింటింగ్ ఇలా ఉండేది. సో ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ వచ్చేసరికి ఒకలా ఉంటుంది. ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ ఏంటంటే మెస్సియా, ఒక మెస్సియా వస్తాడు. హీ ఈజ్ అనాయింటెడ్ వన్. హీ ఈస్ ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ డేవిడ్. ఆయన ఒక దావీదు కుమారుడు, దావీదు నుంచి వస్తాడని ఉంటది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం, ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ ప్రకారం. అయితే హీ విల్ బి ద కింగ్, ద సన్ ఆఫ్ గాడ్, కమింగ్ టు రూల్ ఆల్ ద హ్యూమానిటీ. సో ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ అంటే ఎవరికైనా తెలుసా? ఎవరికైనా ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ అంటే తెలుసా? చెప్తారా? తెలీదా? సో ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అంటే ఏంటంటే, ఆ మలాకి గ్రంథం రాయడం అయిపోయినప్పటి నుంచి మళ్ళీ యేసు పుట్టినంత వరకు సువార్తలు రాయబడినంత వరకు ఇది 400 నుంచి 600 సంవత్సరాలు కాలం ఉంటుంది కదా. ఈ కాలాన్ని ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అంటారు. ఈ 400 to 600 ఇయర్స్ పీరియడ్ ని ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అంటారు అనమాట. ఈ ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లోని ఎక్కువగా ప్రజలు ఏమని నమ్మేవారంటే, ప్రజల యొక్క బిలీఫ్ ఎలా ఉండేదంటే, ఒక రాజు వస్తాడు, ఒక మెస్సియా వస్తాడు, ఆయన రాజుగా ఉంటాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన భూమి మీద ఉన్న మనుషులందరినీ రూల్ చేస్తాడు, అధికారిగా ఉంటాడు. అది బేసిక్ థాట్ అనమాట. అయితే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లో కూడా ఇంకా నమ్మేది ఏంటంటే, ఆ ఆకాశము, భూమి అవి ఈయన మాట వింటది, ఆయన కమాండ్ ని అది ఫాలో అవుతుంది. అండ్ హీ ఈస్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఉంటది. హీ ఈస్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. చూడండి, ఈ మెస్సియాకి ఎలాంటి డిస్క్రిప్షన్ ఉందో ఓల్డ్ ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లో. వన్, హీ విల్ బి ద కింగ్, అండ్ హీ విల్ బి ద సన్ ఆఫ్ గాడ్, అండ్ హీ రూల్ all over the humanity, and also heaven and the earth will obey to his commandments, and he will be the holy one. ఓకే, మనకి కీర్తనలు 146లోనే 6-8 మనం చూస్తే, సో దీని యొక్క మెస్సియా యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. సో దేవుడికి ఉండే చాలా ఎబిలిటీస్, అథారిటీ మెస్సియాగా ఉంటుందని చెప్పి ఇంటర్ టెస్టిమెంట్ పీరియడ్ లో నమ్మేవారు అన్నమాట. అయితే ఈ టైంలోనే ఏమని నమ్మేవారంటే, సో ఎందుకు యేసుప్రభుని ఇజ్రాయేలీలు ఎందుకు యేసుప్రభుని మెస్సియాగా అంగీకరించలేదు అన్నది ఇక్కడే అర్థమవుతుంది మీకు. సో ఇలాంటి టైంలో ఏమని నమ్మేవారంటే,
దేవుడు ఈ మెస్సియా ద్వారా ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ బ్లెస్ చేస్తాడు, ఇజ్రాయెల్ దీవిస్తాడు, అలాగే రిస్టోర్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి ఎవరు ఎవరు అండర్లో ఉన్నారు, ఎవరు అండర్లో ఉన్నారు యేసు పుట్టే టైంలో ఇజ్రాయేలీలో చెప్తారా? రోమన్స్. చెప్పండి. యా చెప్పండి. రోమన్స్ అనా? రోమన్, ఇంకా గ్రీక్ రోమన్స్, గ్రీక్స్ ఒకలాగే ఒకటే లాంగ్వేజ్ వాడతారు, ఒకటే లిటరేచర్ వాళ్ళది. యా, ఒకళ్ళ అండర్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏమని అనుకునేవారంటే అది ఈ అండర్లో ఉండడం ఇవన్నీ పోతాయి, అలాగే ఆయన మనందరినీ విడిపించేస్తాడు, ఆ ఆయన ఆ నీతి సింహాసనం మీద ఆయన ఉంటాడు, ఆయన రాజ్యం ఎప్పటికీ ఉంటది. ఆయన ఏం చేస్తాడంటే మనం బానిసత్వంలో ఉన్నాం, ఈ బానిసత్వంలో ఉంటున్న వాళ్ళని విడిపించి, అలాగే ఎవరైతే అన్యాయంగా తీర్పు తీర్చబడి ఎవరైతే చెరసాల పాలవుతారో వాళ్ళని విడిపిస్తాడు. అలాగే ఆయన కళ్ళు లేని వాడికి కళ్ళు ఇస్తాడు, అలాగే ఆయన చనిపోయిన వాడికి వాళ్ళ సమాధి నుంచి బయటికి లేపుతాడు అని చెప్పి నమ్మేవారు. ఓకే, గాయపడిన వారికి స్వస్థపరుస్తాడు, ఆయన చనిపోయిన వాళ్ళు లేపుతాడు, పేదవాళ్ళకి మంచి న్యూస్ తీసుకొస్తాడు, గాస్పల్ తీసుకొస్తాడు. అండ్ దేర్ మెసేజ్ ఈ రోజుకి వాళ్ళు ఆ విషయాన్ని నమ్ముతారు. ఈ రోజు కూడా వాళ్ళు అదే విషయం నమ్ముతారు. సో ఎప్పుడైతే మెస్సియా వస్తాడో అదే జడ్జిమెంట్ డే, అలాగే దేవుడు జడ్జ్ చేస్తాడు. వాళ్ళు నమ్మే ఈ కాన్సెప్ట్ ఏంటంటే చివరి రోజులకి సూచన అన్నమాట ఇవన్నీ. ఓకే, ఎందుకంటే అన్ని అన్ని నేషన్స్ ని, అన్ని రాజ్యాలని ఈ హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ జడ్జ్ అండ్ పనిష్ దేర్ ఎనిమీస్ అనమాట. ఇజ్రాయెల్ కి ఎవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళని ఈ ఇజ్రాయెల్ యొక్క హోలీ వన్ ఉన్నాడు కదా, వాళ్ళు మెస్సియా అంటున్నారు కదా, ఈ మెస్సియా ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే హీ విల్ పనిష్ దెమ్, హీ విల్ జడ్జ్ దెమ్, వాళ్ళని తీర్పు తీర్చి వాళ్ళని పనిష్ చేస్తాడు వాళ్ళ ఎనిమీస్ ని అని చెప్పి ఈ బిలీఫ్ అనేది ఎక్కువగా ఉండేది. ఓకే, సో మెస్సియా మీద ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్ లో ఇలాంటి బిలీఫ్ ఉండేది. ఓకే, చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఇది, చాలా స్ట్రాంగ్ బిలీఫ్. అయితే డెడ్ సీ స్క్రోల్స్, మీకు ఎంతమంది డెడ్ సీ స్క్రోల్స్ తెలుసు? ఎవరికైనా డెడ్ సీ స్క్రోల్స్ కోసం తెలుసా? మృత సముద్రపు రాతులు అంటారా? చెప్పండి. ఆ డెడ్ సీ కాడ ఏదో దొరుకుతాయి కానా, అవేనా? అవునవును. ఓకే, ఇంకెవరైనా చెప్తారా డెడ్ సీ స్క్రోల్స్ కోసం? ఎనీవన్? అది ఎప్పుడు కనుక్కున్నారో తెలుసా? ఎప్పుడు బయటకు వచ్చింది డెడ్ సీ స్క్రోల్స్? ప్లీజ్ మాట్లాడాలి, మీరు మాట్లాడకపోతే ఇది చాలా బోరింగ్ గా ఉంటది. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? 1947. ఎప్పుడు వచ్చింది? 1947 అన్న. కరెక్టేనా? సో వర్షిత, అది కరెక్టేనా? కరెక్టే అన్న. 1947 ఆగస్ట్ 15. ఆగస్టు 15 రేపే. యా, ఓకే. అబ్దుల్ కరెక్టేనా అది? యా, అబ్దుల్ కరెక్టేనా? మనకు ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం, ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? జనవరి 26. జనవరి 26, అది రిపబ్లిక్ డే. ఓకే, సో 1947లోని
మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. సో కుమ్రాన్ కేవ్స్ కూడా అంటే కుమ్రాన్ అదే డెడ్ సీ స్క్రోల్స్ కూడా 1947 లోనే అంటే డిస్కవర్ చేశారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఇది. మనకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలోనే ఈ కుమ్రాన్ డెడ్ సీ స్క్రోల్స్ లోని అంటే డెడ్ సీ స్క్రోల్స్ ఏం చేసిందంటే అది పెద్ద రెవల్యూషన్ ఆ టైంకి. బైబిల్కి ఉండే అథారిటీ అది పెంచింది అనమాట. అంటే బైబిల్ చాలా జెన్యూన్ అని చెప్పి ఆ డెడ్ సీ స్క్రోల్స్ డిస్కవరీ వల్లే మనకి బల్లగుద్ది చెప్పడం జరిగింది. ఓకే, సో ఎప్పుడు డిస్కవర్ చేశారు డెడ్ సీ స్క్రోల్స్ చెప్తారా? మెసేజ్ పెట్టండి. 1947. 1947 మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలో అదే సంవత్సరం. ఇది అలా గుర్తుపెట్టుకోండి. యా, సో ఈ కుమ్రాన్ కమ్యూనిటీ ఇక్కడ డెడ్ సీ స్క్రోల్స్ అనేది ఏంటంటే దీన్ని కుమ్రాన్ కేవ్స్ అంటారు. కుమ్రాన్ కేవ్స్ అంటే ఇప్పుడు గుహలు, కుమ్రాన్ గుహలు అన్నమాట. కుమ్రాన్ కేవ్స్ లోని ఒక కమ్యూనిటీ ఉండేది. ఇది కుమ్రాన్ కమ్యూనిటీ అంటారు. ఈ కుమ్రాన్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఒక వ్యూ ఉంది మెస్సియా మీద. వాళ్ళు ఏమని నమ్మేవారంటే, కుమ్రాన్ కమ్యూనిటీ ఏమని నమ్మేవారంటే మెస్సియా, ఇద్దరు మెస్సియాలు ఉన్నారు, 2 మెస్సియాలు ఉన్నారని చెప్పి నమ్మేవారు అనమాట. ఒక మెస్సియా ఎవరంటే సెప్టర్. ఆ మెస్సియాకు ఒక టైటిల్ ఉంటది. ఆ టైటిల్ ఏంటంటే సెప్టర్ ఆర్ ప్రిన్స్ అనే ఒక మెస్సియా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మెస్సియా ఆఫ్ ఇజ్రాయెల్ యాజ్ వెల్ as ప్రిన్స్ ఆఫ్ కాంగ్రిగేషన్. సో వీళ్ళు ఏమని నమ్మేవారంటే ఈ కుమ్రాన్ కమ్యూనిటీ వాళ్ళు చాలా కాంప్లెక్స్ అనమాట, చాలా డిఫికల్ట్ వీళ్ళతో డీల్ చేయడం. సో వీళ్ళు ఏమని నమ్మేవారంటే వాళ్ళ దగ్గర ఉన్న డమస్కస్ డాక్యుమెంట్స్ ఉండేవన్నమాట వాళ్ళ దగ్గర. ఈ డమస్కస్ డాక్యుమెంట్ లోని దాని ఆధార ప్రకారం చేసి ఈ విషయం చెప్తున్నాను ఏంటంటే వాళ్ళు ఏమని నమ్మేవారు, ఇద్దరు మెస్సియాలు ఉన్నారు అని చెప్పి అని నమ్మేవారు. ఏంటంటే ఒకటి అహరోన్ నుంచి వస్తారు, అహరోన్ సంతానం నుంచి ఒకరు వస్తారు, అలాగే ఇంకొకరు ఇజ్రాయెల్ కోసం వస్తారు, ఇజ్రాయెల్ నుంచి వస్తారు. సో వీళ్ళు నమ్మేది ఏంటంటే ఒకరి పేరు ఏంటంటే ఒక మెస్సియా టైటిల్ ఏంటంటే సెప్టర్ అంటే ప్రిన్స్, ఇంకొకరు ఏంటంటే మెస్సియా ఆఫ్ ఇజ్రాయెల్, దాన్ని ఏమంటారంటే ప్రిన్స్ ఆఫ్ కాంగ్రిగేషన్ అని అర్థం. వీళ్ళు ఏమని నమ్ముతారంటే ఒక మెస్సియా ఏం చేస్తారంటే వీళ్ళందరినీ ఏదైతే మెస్సియా దావీదు నుంచి వస్తాడో ఆ మెస్సియా వీళ్ళని నీతి గల మార్గంలో నడిపిస్తాడు అని చెప్పి నమ్ముతారు. అలాగే ఇంకో మెస్సియా ఏం చేస్తారంటే వీళ్ళందరినీ రూల్ చేస్తాడు. వీళ్ళందరినీ ఎవరైతే పాపం చేస్తారో ఈ పాపం చేసిన వాళ్ళని వీళ్ళందరినీ ఏం చేస్తారంటే రూల్ చేస్తాడు, జడ్జ్ చేసి రూల్ చేస్తాడు అని చెప్పి నమ్మేవారు. ఓకే, ఈ కుమ్రాన్ కమ్యూనిటీ వీళ్ళు ఇద్దరు మెస్సియాలు వస్తారని నమ్మేవారు. ఓకే, ఈ కుమ్రాన్ కమ్యూనిటీ నుంచి ఒక అతను వచ్చాడు. అతని పేరు ఏంటంటే బాప్టిజం ఇచ్చి జాన్ ద బాప్టిస్ట్. హీఈస్ ఫ్రమ్ కుమ్రాన్ కమ్యూనిటీ. ఆయన ఈ కమ్యూనిటీ నుంచి వచ్చాడు. బట్ ఆయన ఇద్దరు మెస్సియాలు ఉన్నారని నమ్మారో లేదో తెలియదు కానీ బట్ యూజువల్ గా కుమ్రాన్ అయితే ఇలా నమ్మేవారు అనమాట. సో ఇక్కడ నేను ఏం చెప్పాను ఏంటంటే డిఫరెంట్ వ్యూస్ ఆన్ మెస్సియా మీద చాలా డిఫరెంట్ వ్యూస్ ఉండేది. ఒకటి ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్ లో ఒకలా ఉండేది. డెడ్ సీ స్క్రోల్స్ అంటే కుమ్రాన్ కమ్యూనిటీ వాళ్ళు ఒకటి నమ్మేవారు. అలాగే ఓల్డ్ టెస్టిమెంట్ వ్యూ ప్రకారం ఇజ్రాయెల్ మెస్సియా అంటే ఎవరు అన్నదే ఇక్కడ ఒక 2 ఎక్స్పెక్టేషన్స్ కోసం చెప్పాను. అయితే బేసికల్ గా మనకి ఇప్పుడు మనం మెయిన్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి మనం ముఖ్యంగా నమ్మేది న్యూ టెస్టిమెంట్ లోని ఉన్న 4 గాస్పల్స్ నమ్ముతాం. సో ఈ 4 గాస్పల్స్ మెస్సియా ఏమని చెప్తుంది అని ఇప్పుడు చూద్దాం. ఓకే, మెస్సియా ఇన్ సినాప్టిక్ గాస్పల్స్ అంటారు అండ్ ఇన్ ద గాస్పల్ ఆఫ్ జాన్. సినాప్టిక్ అంటే ఎప్పుడైనా విన్నారు ఈ పదాన్ని, సినాప్టిక్ అనే పదాన్ని?
విన్నారా వినలేదా? వినకపోతే థమ్స్ అప్ డౌన్ థమ్స్ అప్ ఇవ్వండి. డౌన్ థమ్. వినలేదు అన్నవాళ్ళు, విన్నాను అన్నవాళ్ళు థమ్స్ అప్ పైకి థమ్స్ అప్ ఇవ్వండి. విన్నారు, వినలేదు. సో విన్నవాళ్ళు వినలేదు, చాలా మంది ఎవరు వినలేదు. అయితే విన్నవాళ్ళు సినాప్టిక్ అంటే ఏంటి ఏంటో చెప్పండి ప్లీజ్. చెప్తారా సినాప్టిక్ అంటే ఏంటో? ఇద్దరు వర్షిత అండ్ కృప, ఇద్దరు ఎవరైనా చెప్తారా? కుమ్రా అదే సినాప్టిక్ అంటే ఏంటి? సిమిలర్ వ్యూస్ అని అన్న. బ్రాడ్ వ్యూ, సిమిలర్ వ్యూస్. నో, యా. అయితే కుమ్రా సినాప్టిక్ అంటే ఆప్టిక్ అంటే చూడడం, సిన్ అంటే టుగెదర్. ఓకే, సిన్ ఆప్టిక్ అంటే చూడడం, సిన్ అంటే టుగెదర్ సీయింగ్ అనమాట. సినాప్టిక్ గాస్పల్స్ అంటే 3 గాస్పల్స్ ఉంటాయి: మార్కు సువార్త, మత్తయి సువార్త, అలాగే లూకా సువార్త. ఒకటి మార్కు, మత్తయి, లూకా. ఈ మూడింటిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే యోహాను సువార్తని సినాప్టిక్ గాస్పల్ అంటారు. ఓకే, ఎందుకు ఈ మూడింటిని సినాప్టిక్ గాస్పల్ అంటారు అన్నది అది బ్రాడ్ టాపిక్, ఇంకెప్పుడైనా మనం మాట్లాడుకుందాం. అయితే అన్నిటికన్నా ముందు రాసిన గాస్పల్ ఏంటో తెలుసా మీకు? మార్క్ అన్న. మార్క్. యా, మార్క్ హీఈస్ ద ఫస్ట్. మార్క్ హీ రోట్ ద ఫస్ట్ గాస్పల్. మార్క్ ఎవరంటే హీ వాజ్ ఆల్సో అ కంపానియన్ ఆఫ్ పాల్, అపోస్టల్ పాల్ యొక్క కంపానియన్ కూడా ఆయన. సో ఈ 4 గాస్పల్స్ ఏం చెప్తానంటే ప్రెసెంట్ ఇంక్లూడింగ్ యోహాను కూడా, వీళ్ళు ముగ్గురు, ఈ 3 గాస్పల్స్ ఏమని చెప్తుందంటే జీసస్ ఎలాంటి మెస్సియాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ద మెస్సియా ఆఫ్ క్రైస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటది అనమాట. బట్ ఈ నలుగురు 4 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇస్తారు అకార్డింగ్ టు హిజ్ రోల్స్ అండ్ ఐడెంటిటీస్. అతని రోల్, అతను ఐడెంటిటీ ప్రకారం ఈ మార్కు, మాథ్యూ, లూక్, యోహాను డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇస్తారనమాట. సో ఫస్ట్ రాసిన గాస్పెల్ మార్క్ కాబట్టి మార్క్ను మనం చూద్దాం. అయితే మార్క్ ఏమని ఇస్తారంటే మెస్సియా ఇస్ అ సీక్రెట్ మెస్సియా అని చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే సఫరింగ్ మెస్సియా. రెండు పదాలు ఉన్నాయన్నమాట. మార్కు యేసు ప్రభుని ఎలా 2 విధాలుగా చూపిస్తారు. ఒకటి సీక్రెట్ మెస్సియానిక్ సీక్రెట్ అంటారు, లేదంటే సీక్రెట్ మెస్సియా అంటారు. ఇంకోటి ఏంటంటే సఫరింగ్ మెస్సియా అని అంటారు అనమాట. ఓకే, మార్కు 2 విధాలుగా చూపిస్తాడు. ఒకటి మెస్సియానిక్ సీక్రెట్ ఆర్ సీక్రెట్ మెస్సియా, అండ్ ఇంకోటి ఏంటంటే సఫరింగ్ మెస్సియా. ఈ 2 విషయాల్ని ఈ 2 విధాలుగా మార్కు చూపిస్తాడు. ఓకే, కాలిన్స్ అనే ఒక స్కాలర్ ఏం చెప్తారంటే మార్క్స్ వార్త 8:29 తీసుకొని యు ఆర్ ద మెస్సియా అని అంటారు అనమాట. ఆ టైంలోనే జీసస్ క్రైస్ట్ ని యు ఆర్ ద మెస్సియా అని ఐడెంటిఫై చేసినప్పుడు అప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే వెన్ అలాగే యోహాను సువార్తలో కూడా, సారీ, యు ఆర్ ద బిలవ్డ్ సన్, ఐ టేక్ డిలైట్ ఇన్ యూ. యెషయా గ్రంథాన్ని చూడండి. ఆ యెషయా గ్రంథం 61:1 ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ హిమ్ బికాస్ హీ వాజ్ అనాయింటెడ్ బి షేర్ ద గుడ్ న్యూస్ విత్ ద పోర్. అండ్ మార్క్ నరేటివ్ కాంటెక్స్ట్ ఇంప్లైస్. సో ఇవన్నీ ఏం చెప్తుందంటే యేసు ప్రభుని ఒక సీక్రెట్ మెస్సియాగా చూపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ టైటిల్ చూడండి, ఈ మాట అంటారు కదా, యు ఆర్ ద మెస్సియా అని అన్నప్పుడు మార్క్స్ వార్త 8:29
యు ఆర్ ద మెస్సియా అంటున్నప్పుడు యేసు ప్రభు ఎప్పుడు బయటికి చెప్పొద్దు అని అంటాడు. ఎవరికి బయటికి చెప్పొద్దు అని అనే విషయాన్ని ఎప్పుడు చెప్తుంటారు అనమాట. సో అందుకని ఆ దీన్ని సీక్రెట్ మెస్సియా అని ఇది ఒక టైటిల్ సీక్రెట్ మెస్సియా అని గా చూపించారని అంటారు. హౌవెవర్ తర్వాత ఇంకోటి ఏంటంటే జీసస్ యేసు ప్రభు వారు చాలా సైన్స్ చేశారు అనమాట. చాలా మెరాకిల్స్ చేశారు, హీలింగ్స్ చేశారు, అలాగే ప్రజల్ని విడిపించారు, ఈవిల్ స్పిరిట్స్ నుంచి విడిపించారు. ఈవిల్ స్పిరిట్స్ ఎప్పుడైతే యేసు ప్రభుని చూస్తుందో అవేం చేస్తుందంటే పరుగున వచ్చి ఆయన ముందు సాగిలపడి ఏమని చెప్తారంటే యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. ప్రభు వెంటనే వాటిని గర్దిస్తాడు. వెంటనే యేసు ప్రభు వారు వెంటనే గర్దించి ఆయన కోసం రివీల్ చేయొద్దని చెప్తాడు. ఓకే, ఆయన కోసం రివీల్ చేయొద్దని చెప్తాడు. అయితే ఇక్కడ ఈ వర్డ్స్ మనం వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ మనకు కొన్ని విషయాలు తెలుస్తుంది. ఈ ఈవిల్ స్పిరిట్స్ కి దే హ్యావ్ డిఫరెంట్ నాలెడ్జ్, దే హ్యావ్ యూనిక్ నాలెడ్జ్ ఆన్ జీసస్ క్రైస్ట్, దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఆన్ జీసస్ క్రైస్ట్ అనమాట. సో అందుకనే యేసు ప్రభు ఎవరు అన్నది అక్కడ ప్రజలకు తెలియలేదు, కానీ దయ్యాలకు తెలిసింది. యేసు ప్రభు ఎవరో తెలుసు, అందుకే సాగిలపడి నమస్కరించింది. కానీ యేసు ప్రభు వెంటనే వాడిని గర్దిస్తాడు, నా కోసం బయటకి ఎవరికి చెప్పొద్దు అంటాడు. అదేందా? సో వాటికి డిఫరెంట్ నాలెడ్జ్ ఉంది. సో ఇలాంటి ఈవెంట్స్ రాయడం వల్ల, ఇలాంటి ఈవెంట్స్ ఎక్కువగా మార్క్ కోట్ చేసి యేసు ప్రభుని ఒక సీక్రెట్ మెస్సియాగా, అంటే మార్క్ ఏమని చెప్తాడంటే యేసు ప్రభుని ఒక సీక్రెట్ మెస్సియాగా చూపిస్తాడు. అలాగే మార్క్స్ వార్త ఓకే, మార్క్స్ వార్త 8:27 నుంచి 39 మనం కనుక చదువుతున్నట్టయితే యేసు ప్రభు వారి యొక్క రెస్పాన్స్ మనకు తెలుస్తుంది. ఇట్ ఈస్ ప్లెయిన్ దట్ ద ప్రైజ్ ఈస్ నాలెడ్జ్, బట్ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ టు ఫాలో టు కీప్ ఇట్ ఇన్ అ సీక్రెట్. సో ఏమని ఇన్స్ట్రక్ట్ చేస్తారంటే టు కీప్ ఇట్ అ సీక్రెట్. ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నాడు అంటే బికాస్ ద సఫరింగ్, రిజెక్షన్ అండ్ డెత్ వాస్ హైలీ ఎక్స్పెక్టెడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ట్రెడిషన్ కాన్సెప్ట్ ఆఫ్ ద రోల్ ఆఫ్ మెస్సియా ఆఫ్ ఇజ్రాయెల్. ఎందుకు బయటికి చెప్పొద్దు అంటున్నాడంటే బికాస్ సఫరింగ్, రిజెక్షన్ అండ్ డెత్, ఈ కాన్సెప్ట్ అన్నమాట. ఒకటి సఫరింగ్, రిజెక్షన్, డెత్, ఇవి ఇజ్రాయేలీలు ఎక్స్పెక్ట్ చేయలేదు మెస్సియా నుంచి. ఓకే, వేర్ హైలీ ఎక్స్పెక్టెడ్ అండ్ నాట్ పార్ట్ ఆఫ్ ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఆన్ ద రోల్ ఆఫ్ ద మెస్సియా. యేసు ప్రభు వారు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, సో హౌ హీ మెస్సియాగా చూపించుకున్నాడు ఏంటంటే సఫరింగ్ ఉంటుంది, రిజెక్షన్ ఉంటుంది, తను చనిపోతాడు, మరణం అనేది ఉంటుంది. కానీ ట్రెడిషనల్ గా మెస్సియా ఇలా చనిపోతాడు, మెస్సియా ఇలాగా సఫర్ అవుతాడు, మెస్సియా ఇలా వెలివేయబడతాడు అని చెప్పి వాళ్ళు నమ్మట్లేదు ఇజ్రాయేలీలు. కాబట్టి యేసు ప్రభు వారు నేను మెస్సియానని, అంటే నా కోసం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తాడు. ఇఫ్ దే నో జీసస్ క్రైస్ట్ ఇస్ ద మెస్సియా దే డోంట్. ఎందుకంటే ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదంటే, ఎందుకంటే అకార్డింగ్ టు దెమ్ మెస్సియా సఫర్ అవ్వకూడదు, అకార్డింగ్ టు దెమ్ మెస్సియా చావకూడదు. అదే కదా ముందు మనం తెలుసుకున్నాం. వాళ్ళు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారు ఇజ్రాయేలీలు ముందు. నేను చెప్పిన విషయాలు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఆయన ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారంటే మెస్సియా అనే అతను చాలా గొప్పవాడుగా ఉంటాడు, నీతి సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచం అంతా ఏలుతాడు, ఆయన మాట సూర్యచంద్రుడు సృష్టి మొత్తం వింటది. ఇది ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి మెస్సియా మీద ఉన్నది. కానీ అసలు మెస్సియా అసలుకి మెస్సియా ఎలా ఉంటాడు, ఎలా ఆయన రూల్ చేస్తాడు అనేది వాళ్ళకి తెలీదు. సో ఎవరికి ఆయన మెస్సియా అని చెప్పొద్దని ఆయన చెప్పాడు. ఓకే, అక్కడ మీకు పేతురు కూడా
ఆయన రివీల్ చేస్తున్నప్పుడు పేతురు కూడా అంటాడు, నువ్వు అలాగా చచ్చిపోతాను అనొద్దు. మార్క్స్ వార్త 8:32-33లోనే పేతురు వద్దంటాడు, అలా చేయొద్దు అంటాడు. వెంటనే యేసుప్రభు వారు ఏమంటారు? హీ రిబ్యూక్డ్ హిస్ మైండ్ సెట్. జీసస్ క్రైస్ట్ రిబ్యూక్స్ పీటర్స్ మైండ్ సెట్. ఓకే, సో వీళ్ళ నెక్స్ట్ ఏంటంటే పేతురు, జేమ్స్ అండ్ యోహాను దే విట్నెస్ ఈ సీన్ తర్వాత దే విట్నెస్ ద ట్రాన్స్ఫిగరేషన్ అకార్డింగ్ టు మార్క్ 9th chapter 2-3. దే విట్నెస్ ద ట్రాన్స్ఫిగరేషన్, యేసుప్రభు వారి యొక్క ట్రాన్స్ఫిగరేషన్ ని వాళ్ళు విట్నెస్ చేస్తారు. అండ్ జీసస్ క్రైస్ట్ స్టిల్ సేస్ దట్ డోంట్ టెల్ టు ఎనీవన్, ఎవరికి చెప్పొద్దు అని అంటారు, బికాస్ హీ ఈస్ గోయింగ్ టు సఫర్. అండ్ దట్ వాజ్ నాట్ ట్రెడిషనల్లీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది ఇజ్రాయలైట్స్. ఓకే, అకార్డింగ్ టు మార్క్ హీ వాజ్ అ సీక్రెట్ మెస్సియా అండ్ అ సఫరింగ్ మెస్సియా. ఎవరికి చెప్పొద్దు అన్నాడు, తను సఫర్ అవబోతున్నాడని. ఎందుకంటే వాళ్ళు మెస్సియా సఫర్ అవుతాడు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. కాబట్టి మెస్సియా ఆయన ఎవరికి చెప్పొద్దు అని అన్నాడు. ఓకే, ఇప్పుడు మాథ్యూ వచ్చేసరికి, సో మాథ్యూ అకార్డింగ్ టు సమ్ థింగ్స్ హీ వాజ్ గుడ్ ఇన్ ఫైనాన్స్ అనమాట. అకార్డింగ్ టు ఫ్యూ ఆర్టికల్స్ కానీ ఫ్యూ సోర్సెస్ కానీ చూస్తే హీ వాజ్ గుడ్ ఇన్ ఫైనాన్సెస్. సో మాథ్యూ ఏమని చెప్తాడంటే హీ వాజ్ మెస్సియాని ఎలా చూపిస్తారంటే ద మెస్సియా ఫర్ ఇజ్రాయలైట్స్. ఈ మాథ్యూ ఎలా చూపిస్తారంటే మెస్సియా ఫర్ ఇజ్రాయలైట్స్. ఇదేంటంటే సన్ ఆఫ్ డేవిడ్ కింద వస్తారు, సన్ ఆఫ్ అబ్రహాం, సన్ ఆఫ్ డేవిడ్ అని హీ కంప్లీట్లీ కాంట్రడిక్ట్స్ మార్క్ అనమాట. మార్క్ గాస్పెల్ ని కాంట్రడిక్ట్ చేసినట్టు ఉంటది. ఎలా కాంట్రడిక్ట్ చేస్తారంటే బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ ద సన్, హీస్ ఎలా మెన్షన్ చేస్తారంటే మార్క్ జీసస్ క్రైస్ట్ ఎలా మెన్షన్ చేస్తారంటే సన్ ఆఫ్ అబ్రహాం, సన్ ఆఫ్ డేవిడ్ అని చెప్తూ ఈ టైటిల్స్ ఇస్తారనమాట. క్రైస్ట్ రిఫరెన్స్ యాజ్ ద మెస్సియా ఆఫ్ ఇజ్రాయెల్. ఈ క్రైస్ట్ అనే టైటిల్ మాథ్యూ ఎలా వాడతాడంటే మెస్సియా ఆఫ్ ఇజ్రాయెల్ అని వాడతాడు. సో అసోసియేటింగ్ విత్ ద సన్ ఆఫ్ డేవిడ్. సో ఈ టైటిల్ ని సన్ ఆఫ్ డేవిడ్ కి, సన్ ఆఫ్ అబ్రహాం కి ఈ టైటిల్ ని అటాచ్ చేస్తూ మాథ్యూ ఎలా చూపిస్తారంటే ఈయన ఇజ్రాయెల్ కోసం వచ్చిన మెస్సియా అని చూపిస్తాడు. ఓకే, ఇది కొంచెం డెప్త్. ఇది కొంచెం మీరు కొంచెం ఆలోచించండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు నన్ను అడగొచ్చు. అలాగే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బిలీవ్ మీ, యూ డోంట్ బిలీవ్ మీ. ఓకే, బట్ అకార్డింగ్ టు స్కాలర్స్ అండ్ అకార్డింగ్ టు వాట్ ఇట్ ఈస్, అక్కడ ఏముందో అన్న దాని ప్రకారం చెప్తున్నాను. ఏంటంటే ఎక్కువగా యేసు ప్రభుని ఇజ్రాయెల్ కి రిలేట్ చేస్తూ మాథ్యూ ఏమని చెప్పడానికి ట్రై చేస్తాడంటే ఇజ్రాయెల్ ద మెస్సియా ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట. ఇలాంటి టైటిల్స్ లోని ఇలాంటి టైటిల్ ఇస్తారనమాట. సో లూక్ వచ్చేసరి లూక్ గాస్పెల్. సో మాథ్యూ నేను ఇంకా ఎక్కువ టచ్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్ విల్ బి వెరీ కన్ఫ్యూజింగ్ ఫర్ యూ. చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకే నేను ఇంకా మాథ్యూ చెప్పట్లేదు. సో లూక్ దగ్గరకు వచ్చేసరికి లూక్ మాత్రం మాథ్యూ కన్నా కొంచెం డిఫరెంట్ గా చెప్తాడు. ఏమంటాడంటే మెస్సియా, క్రైస్ట్ ఈజ్ అ మెస్సియా నాట్ ఓన్లీ ఫర్ ఇజ్రాయెల్ బట్ ఫర్ ఆల్ హ్యూమానిటీ. ఎంఫసైజ్ దట్ సాల్వేషన్. సో లూక్ దగ్గరికి వచ్చేసరికి లూక్ గాస్పెల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లూక్ గాస్పెల్ చాలా బాగుంటది కూడా ఇన్ఫాక్ట్. ఎందుకంటే లూక్ he is a doctor and he is an artist. లూక్ ఈజ్ అ ఫిజిషియన్, ఒక వైద్యుడు, అలాగే ఒక మంచి ఆర్టిస్ట్ అన్నమాట. హీ వాజ్ కంపానియన్ ఆఫ్ అపోస్తల్ పాల్.
అపోస్తల్ పాల్ యొక్క కంపానియన్, అండ్ అపోస్తల్ పాల్ దగ్గర ఆయన యేసు ప్రభు వారి కోసం తెలుసుకుంటాడు, ఎక్కువ ఎక్కువ విషయాలు అతని దగ్గర తెలుసుకుంటాడు. సో లూక్కి మాథ్యూకి సోర్స్ ఏంటంటే మార్క్. సో మార్క్ గాస్పల్ నుంచే మాథ్యూ, లూక్ దాన్నే రెఫరెన్స్ గా తీసుకొని రాశారు. ఓకే, అండ్ వీళ్ళు కూడా కొన్ని విషయాల్ని ఇంకా ఎక్కువ పెట్టారనమాట. ఏంటంటే వాట్ దే లెర్న్ ఫ్రమ్ అదర్ డిసైపుల్స్ నుంచి ఏమైతే నేర్చుకున్నారో ఆ విషయాన్ని వాళ్ళు పెట్టారు, చెప్పారనమాట. సో లూక్ ఎలా ప్రజెంట్ చేస్తారంటే ద మెషియా ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఎంఫసైజింగ్ ద సాల్వేషన్ టు జీసస్ క్రైస్ట్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ టు ఇజ్రాయెల్. సో సాల్వేషన్ పార్ట్ మీద, రక్షణ అనే పార్ట్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తారనమాట. ఓకే, అపోస్తల్ పోటర్స్ అనే ఒక స్కాలర్ కూడా చెప్తారంటే లూక్ ఏం చేస్తారంటే మెనీ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాసేజెస్ తీసుకుంటాడు ఇన్ ద గాస్పల్. ఆయన లూక్ గాస్పల్ లోని మోస్ట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ వర్సెస్ తీసుకొని దాన్ని రిఫర్ చేస్తూ యేసు ప్రభువుని మెస్సియాగా చూపిస్తాడు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ sent by God, and not only expected Messiah, and not only coming at the end times, but he is the salvation for every human being. అలా అని చెప్తారనమాట. లూక్ అడ్రస్ చేసిన విషయం ఏంటంటే ద సాల్వేషన్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ టు ఇజ్రాయెల్. హీఈస్ నాట్ ఓన్లీ ద ఎక్స్పెక్టెడ్ మెస్సియా ఆఫ్ ఇజ్రాయెల్, బట్ ద ఎక్స్పెక్టెడ్ మెస్సియా ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి తర్వాత యోహాన్ స్వార్త. యోహాన్ మాత్రం ఈ 3 గాస్పల్స్ కి యోహాన్ డిఫరెంట్ గా చెప్తారు. ఏంటంటే ఈ 3 గాస్పల్స్ కన్నా స్టార్ట్ చేసేది ఏంటంటే మెస్సియా భూమి మీద రాకముందు నుంచే ఉన్నాడని చెప్పి చెప్తారనమాట. సో ద గ్రీక్ ట్రాన్స్లేషన్ వర్డ్ క్రిస్టోస్ ఓన్లీ, ఇక్కడ యోహాన్ వచ్చేసరికి క్రిస్టోస్ అనే వర్డ్, అంటే మెస్సియా అనే పదం 2 సార్లు వాడతాడు. ఏంటంటే యోహాన్ స్వార్త 1:41, అలాగే 4:25 ఈ 2 చోట్ల మాత్రమే మెస్సియా అని వాడతాడు యోహాను. సో తర్వాత యోహాను జీసస్ క్రైస్ట్ ని ఎలా ఎంఫసైజ్ చేస్తారంటే ద ల్యాంప్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఎంఫసైజ్ చేస్తాడు, ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఎంఫసైజ్ చేస్తాడు. అలాగే హీ ఆల్సో ఐడెంటిఫైడ్ జీసస్ యాజ్ అ మెస్సియా ఓన్లీ ఫ్యూ టైమ్స్. ఓకే, సో కాకపోతే మాథ్యూ ఈ 4 సినాప్టిక్ గాస్పల్స్ కి యోహాన్కి గాస్పల్ ఆఫ్ జాన్ కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే యోహాన్ ఏమని చెప్తారంటే డైరెక్ట్ గా ద డివినిటీ ఆఫ్ మెస్సియా కోసం మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ కోసం. సో యోహాన్ స్వార్త మొదటి చాప్టర్ లోనే ఫస్ట్ చూస్తే హౌ హీ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్దనుండును, వాక్యం దేవుడై ఉండను. ఈ మాటలు ఈ మెస్సియాకి అటాచ్ చేస్తున్నప్పుడు ఏమని మీనింగ్ వస్తుంది అంటే ఆయన ముందు నుంచి ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు, ఆయన దైవత్వం కలిగి ఉన్నాడు అన్న విషయాల్ని ఇది యోహాన్ స్వార్త నుంచి వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈజ్ ద ఎప్పుడైతే బిగాటన్ సన్ అని ఎప్పుడైతే వింటామో, ఇప్పుడు హీ ఈజ్ మై బిలవ్డ్ సన్ అని, బిగాటన్ సన్ కానీ అని ఎప్పుడైతే వింటామో, సో దేవుడు బిగాట్ అయ్యాడా అంటే దేవుడు పుట్టాడా, యేసుప్రభు పుట్టాడా, ఆ టైంకి వచ్చాడా అనే అనుకుంటాం. కానీ సో యాక్చువల్గా గ్రీక్ లాంగ్వేజ్ లోని, ఏన్షియంట్ గ్రీక్ లో ఏమని ఉంటుంది అంటే హీ ఈస్ ద యూనిక్ సన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. సో ఇది ఈ వర్డ్స్ ని గ్రీక్ యోహాన్ స్వార్తలో మాత్రం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాను అనమాట. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి ఈ యోహాను ఎలా మెన్షన్ చేస్తారంటే మెస్సియాని హీఈస్ ద లైఫ్ గివింగ్ మెస్సియాగా ఎంఫసైజ్ చేస్తారు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి.
యోహాను మెన్షన్ చేసేది మెస్సియాని ఎలా మెన్షన్ చేస్తారంటే, ఫస్ట్ థింగ్ మెస్సియా మెస్సియా యాజ్ ఎ డివైన్ బీయింగ్, యాజ్ ఎ డివైన్ బీయింగ్, ముందు నుంచి ఎగ్జిస్ట్ అయిన బీయింగ్, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ బీయింగ్, అండ్ హీ ఈస్ ద లైఫ్ గివింగ్ మెస్సియా. ఈ మూడు విధాలుగా మెస్సియాని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఐ హావ్ కంప్లీటెడ్ దిస్ మెస్సియా థింగ్. సో ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్ లోని ఎలా ఉన్నది, అలాగే డెడ్ సీస్ కుమ్రాన్ కమ్యూనిటీ ఏమని నమ్మింది, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏమని ఉండేది, అలాగే 4 గాస్పల్స్ లో మెస్సియా కోసం ఏమని ఉన్నది అన్న విషయం నేను చెప్పాను. సో ఐఎమ్ క్లోజింగ్ ఇట్. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగొచ్చు ఇప్పుడు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగొచ్చు. ఆర్ ఎల్స్ ఐ విల్ గివ్ దిస్ టైమ్ టు కృప.